చంద్రబాబు కుట్రలతో పెన్షన్లు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్దారులు. ఉదయాన్నే వాలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పెన్షన్లు అందించేవారని, ఇప్పుడు చంద్రబాబు కుట్రల కారణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడిందని మండిపడుతున్నారు. పెన్షన్దారుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 4.5 ఏళ్లుగా టంచనగా 1వ తారీఖునే పెన్షన్ అందేటువంటి ప్రక్రియ మొదటిసారి నిలిచిపోయింది. ఎలక్షన్ కమిషన్కు చేసినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కావచ్చు, చంద్రబాబు చేసినటువంటి కుట్రల క్రమంలో అవాతాతులు వితంతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇంకా ఇంటి వద్దకే 1వ తారీఖు కాబట్టి పెన్షన్ తెచ్చి ఇస్తారని ఎదురు చూస్తుంటే, మరి కొంతమంది మాత్రం గ్రామ సచివాలయాల వద్దకు అలాగే కార్పొరేటర్ల వద్దకు కూడా కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు ఉదయం నుంచి. దీనికి సంబంధించి మనతో మాడేందుకు విజయవాడలో కొంతమంది ఉన్నారు, వారితో మాడదాం. జనరల్గా ఎప్పుడు వచ్చేదేనండి, ఇప్పుడు రావట్లేదు. ఎందుకని రావట్లేదో ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు చెప్తారుకనే చంద్రబాబు నాయుడు అడ్డం వేసాడు మెలకు, దాని గురించి బాధపడాల్సి వచ్చింది. 1వ తారీఖు నాడు ఎమ్మటే ఇచ్చేస్తాడు, రాగానే వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. కానీ ఈసారి ఇవ్వలేదు. 4 years నుంచి అండి, ఈ మంత్ ఇంకా రాలేదని అదే చూస్తున్నాం. మరి ఆపారని తెలిసింది. అది చాలా ఇబ్బందిగానే ఉంది. మరి ఆప్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానుంచి గత సంవత్సరాలు బట్టి బాగానే ఉంది పరిపాలన, బాగా చేశారు. సచివాలయం వ్యవస్థ అన్నీ బాగా పెట్టారు. పింఛను కూడా 1వ తారీఖు రాగానే ఇంటి ముందుకే వచ్చి తలుపు కొట్టి వాళ్ళు పింఛను ఇచ్చారు. మరి ఇప్పుడు రీసెంట్గా మరి ఇప్పుడు ఆప్ చేశారు. చంద్రబాబు నాయుడు మరి అడ్డేశారు. మరి ఏం చేశారు, మరి ఆప్ చేశారు. పొద్దున్న నుంచి అందరూ జనం కూడా ఏంటి పింఛను రాలేదని ఎత్తుక్కుంటున్నారు. మేమంటే ఇప్పుడు మాది మామూలుగా మా ఆయన 1 year అయింది చనిపోయి. ఇప్పుడు నేను తీసుకోబట్టి 4-5 నెలలు అయింది నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చాలా వీళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు వితంతులు ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడాలి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ పెట్టిన కానుంచి పాపం వాళ్ళు మట్టుకు ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి పొద్దున్నే పింఛన్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మట్టుకు వచ్చిన కానుంచి బాగా చేశారు. ప్రతి నెల తెల్లారిపాటికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఎందుకు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినందుకు ఎందుకు రాలేదనుకుంటే చంద్రబాబు నాయుడు అడ్డేశాడు. ఈరోజు పింఛన్ రాకుండా ఆఫ్ చేశాడు. ఆ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాం. వాలంటీర్లు కూడా వచ్చి తెల్లారిపాటికి ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపుతున్నాడో ఈరోజు ఇవ్వకోకుండా ఆఫ్ చేశాడు. ఆ రోజులు చూస్తూ ఉంటే జన్మభూమి కమిటీలు ఉండేవి సార్. జన్మభూమి కమిటీలు ఫస్ట్తో నీకు ఒక పెన్షన్ రావాలంటే ఆ రోజు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి సిఫార్సు చేసి ఈయన పసుపు జెండా పట్టుకునేవాడా, ఈయన టీడీపీకి ఓటేసేవాడని చూసి ఆ రోజు పెన్షన్లు ఇచ్చేవారు. అంతేకాకుండా అనేక అవకతవకలు జరిగాయి పెన్షన్ల విషయంలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ తీసుకునే ప్రక్రియ జరుగుతుంది. అంతేకాదు గతంలో అందరూ కూడా బెల్లి కలెక్టర్ దగ్గరకో లేకపోతే ఈ ఆఫీసు అంగన్వాడీ కేంద్రాల దగ్గరకో స్కూళ్ళ దగ్గరకో వెళ్ళి పెన్షన్ తీసుకునే పద్ధతి జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి దుస్థితి వస్తుందని కూడా మేము కూడా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ పేద ప్రజలకి అంతా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇది అవ్వాతాతలు కావచ్చు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా గ్రామ సచివాలయం వద్దకు, కార్పొరేటర్ కార్యాలయాల వద్దకు కూడా తిరుగుతున్నారు. పెన్షన్ ప్రక్రియ నిలిచిపోయినటువంటి విషయం తెలియక చాలామంది వస్తుంటే కూడా మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు మాకు పెన్షన్లు అందకుండా చేసేందుకు ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టులో కానీ కేసులు వేశారు. ఖచ్చితంగా ఈ పరిస్థితులు మాకొద్దు, ఇలాంటి ఇబ్బందులు మాకొద్దు, టెన్షన్గా 1వ తారీఖున ఇంటి వద్దకు వచ్చేటువంటి పరిస్థితులు మాకు కావాలని కూడా చెప్పిన పరిస్థితి. వీడియో నరసింహ తోమర్, సాక్షి టీవీ, విజయవాడ.